క్రైస్తవులందరూ ఇప్పటివరకు ఎందుకంటే వెనుక ముందు వాళ్ళు వెనుకడుగు వేస్తుంటారు. ఎందుకు మాకు అన్నట్టు, ఎందుకంటే వీళ్ళందరూ సున్నితంగా ఉండేవాళ్ళు. అందరూ జర పీస్ఫుల్గా దేవుడు చూపిన మార్గంలోనే నడుద్దాము, మనకు ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మనం వెళ్ళొద్దు అనే ఆలోచనతోటి పాస్టర్లు చెప్పేది వాళ్ళు వినుకుంటూ వాళ్ళు సున్నితంగానే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎన్నడూ రోడ్లపైకి కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఎలాంటి దాడులకు కానీ ఇంతవరకు క్రైస్తవ సోదరులు ఎప్పుడు పాల్పడలేదు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చూస్తే మేము కూడా దాన్ని ఎదుర్కోవాలంటే మేము కూడా ఆ విధంగానే ఆ దారిని ఎంచుకునే విధంగా ఇతరులు మమ్మల్ని పురికొల్పుతున్నారు. అది చేయకూడదని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు చేస్తే ఒక పిలుపు లేకుండా ఇంతమంది వేలాది మంది వచ్చారు. అదే పిలుపు కనుక ఇస్తే లక్షలాది మందితోటి మేము ఒక పెరేడ్ గ్రౌండ్ నింపేంత స్థాయి మా క్రైస్తవులు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకోసారి ఈ యొక్క దాడులు జరగకుండా మీరు చూసుకోవాలని, అలాగే ప్రభుత్వాలు కూడా క్రైస్తవ సోదరులకు, చర్చిలకు, పాస్టర్లకు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి ప్రతి ఒక్క మతానికి వాళ్ళు స్వేచ్ఛనిచ్చి, మత స్వేచ్ఛ ఇది అనేది ఒక రైట్ కాబట్టి ప్రతి ఒక్కరు వారి మతాన్ని పూజించుకునే విధంగా వాళ్ళకు సౌకర్యంగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలను నేను కోరుకుంటున్నాను.